హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ అండి. టుడే ఈరోజు మార్నింగ్ 6 to 1:30 వరకు హాఫ్ అన్ అవర్ 1:30 వరకు మా జర్నీ ఎలా జరిగింది అన్నది మీకు చూపిస్తానండి. ఈరోజు అయితే పొద్దున్నే లేచిన వెంటనే వాకలైతే ఉడిచి శుభ్రంగా నీట్గా తడిగుడ్లెట్టి మాఫింగ్ అది చేసి నీట్గా చేసుకుంటానండి. నేనైతే ఎవ్రీ మార్నింగ్ ఇదే చేస్తానండి. మార్నింగే లేచి బయటకు వచ్చి శుభ్రం చేసుకుంటానండి. ఫస్ట్ లేచిన వెంటనే బయటకు వచ్చి మార్నింగే ఇక్కడ మాఫింగ్ చేసి తడిగుడ్లు అవన్నీ పెట్టి ముగ్గు అయితే వేసుకుంటానండి. ముగ్గు అంతా వేసుకున్న తర్వాత బయట పని అంతా క్లీన్ చేసుకున్న తర్వాత లోపలికి వచ్చి లోపల పని అది క్లీన్ చేసుకుంటానండి. శుభ్రంగా హౌసింగ్ కూడా క్లీన్ చేసుకుంటాను. నీట్గా గుమ్మాలు ఊడ్చుకొని ఎక్కడికక్కడ సర్దిసి పిల్లలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తారండి. పిల్లల వాటిని తీసుకుంటానండి. తర్వాత గిన్నెలు ఉంటే గిన్నెలు తోమేసుకుంటానండి. మా వారికి హాట్ వాటర్ ఇవ్వాలండి. మార్నింగే హాట్ వాటర్ వెయిట్ చేసి మా వారికి అయితే హాట్ వాటర్ ఇచ్చానండి. హాట్ వాటర్ అయిపోయిన తర్వాత ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే రాగి పిండి అండ్ గోధుమ పిండితో దోశలు అయితే వేస్తున్నానండి. దోశలు చాలా బాగుంటాయండి. రాగి పిండి అండ్ గోధుమ పిండి జీలకర్ర ఆనియన్స్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇందులోని నేనైతే రాగి పిండి దోశలు వేస్తానండి. మా పిల్లలకి కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఈ దోశలు కూడా చాలా బాగా వస్తాయండి. రాగి పిండి అండ్ గోధుమ పిండి అండ్ సాల్ట్ అండ్ ఆనియన్స్ జీలకర్ర వేసుకుంటే మిర్చి కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు తినారని మిర్చి అయితే అవాయిడ్ చేశానండి. చాలా బాగా వస్తాయండి దోశలు అయితే, రాగి పిండి దోశలు. మా పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు ఈ దోశల్ని. నీట్గా కూడా వస్తాయండి. ఇలా మీ పిల్లలకు కూడా పెట్టి చూడండి, చాలా బాగా ఇష్టంగా తింటారు. రాగి పిండితో ఏ అంబలి అది చేసినా సరే వాళ్ళైతే ఇష్టంగా తినండి. ఇలా చేసి పెడితే తింటారు. మా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. మార్నింగే స్కూల్కి అయితే వీళ్ళు రెడీ అయిపోయారండి. ఈరోజు సాటర్డే కదా, హాఫ్ డే అండి స్కూలు, అందుకని వైట్ డ్రెస్ అండి. నేనైతే వాళ్ళని స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంటిలో పూజ చేసుకుంటున్నానండి. ఇంట్లోనే ఇవాళ సాటర్డే కదా, నేను అందుకే ఈ సాటర్డే కదా దీపం అయితే పెట్టుకుంటున్నానండి. ఈరోజు దీపం పెట్టుకున్న తర్వాత ఎవ్రీ సాటర్డే మేము వైభవ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తామండి. వైభవ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తాము. NGGOSC కాలనీలో అయితే ఆ టెంపుల్ అయితే ఉంటుందండి. ఆ టెంపుల్కి అయితే వెళ్తామండి. బేగా నా పూజను అయితే కంప్లీట్ చేసుకొని ఆ గుడికి వెళ్ళాలని తొందరగా పూజను అయితే కంప్లీట్ చేసుకున్నామండి. మా వారికి డ్యూటీకి టైం అయిపోతుంది కదా, అందుకని బేగా నా పనిని అయితే పూర్తి చేసుకొని గుడికి అయితే వెళ్తున్నామండి. మేమైతే గుడికి రెడీ అయిపోయామండి. మా వారు నేను గుడికి అయితే వెళ్తున్నామండి. వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నామండి. గుడి అయితే చాలా ఫేమస్ అండి. అక్కడికైతే మేము వెళ్తున్నాము. ఎవ్రీ సాటర్డే కూడా మేము వెళ్తామండి. ఈరోజు క్రౌడ్ అయితే అక్కడ చాలా చాలా క్రౌడ్ ఉందండి. ఆ గుడిలోనైతే చాలా క్రౌడ్ ఉందండి. అక్కడైతే